शांति। ओम शांति। ओम शांति। ఓం శాంతి. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని. శాంతి నా ఆత్మ యొక్క స్వధర్మం. శాంతి ధామం నా ఇల్లు. అదొక పవిత్రమైన ధామం, ఆత్మలు నివసించే స్థానం. సైలెన్స్ వరల్డ్. ఈ క్షణం నేను ఆత్మ శాంతి ధామంలో కూర్చొని నా సన్ముఖంలో నా ప్రియమైన తండ్రి ఈ జ్ఞాన మురళిని వినిపిస్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 1/7/2024. बाबा चहेती, मीठे बच्चे, शांति धाम पावन आत्माओं का घर है. उस घर में चलने के लिए आप సంపూర్ణ పావన్ బన్నా హే. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో ఉంటాను. నేను యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చాను? ఆత్మిక లోకం, పరంధామం నుంచి వచ్చాను. దాని బ్రహ్మాండం అనొచ్చు, ఆత్మ నివసించే స్థానం అవ్వచ్చు, శాంతి ధామం అనొచ్చు, పవిత్రమైన ధామం అని అనొచ్చు, సైలెన్స్ వరల్డ్ అని అనొచ్చు. పరమాత్మ నివసించే పరంధామం. నేను యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చాను, ఈ శరీరంలోకి వచ్చాను, బ్రుకుటి మధ్యస్థానంలో ఉండి పాత్రను చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాలి. ఎప్పటికీ ప్రపంచం ఇలాగే కంటిన్యూ అవ్వదు. ఈ ప్రపంచానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది కదా. మరి రిటర్న్ వెళ్ళాలి అంటే నేను ఎలాగైతే వచ్చానో అలాగే తిరిగి వెళ్ళాలి. నేను చాలా ప్యూర్గా వచ్చాను, మళ్ళీ నేను అంతే ప్యూర్గా అయ్యి తిరిగి వెళ్ళాలి. మరి నా ఈ ఆత్మని ప్యూర్గా చేసుకోవడానికి నేను ఎలాంటి బిహేవియర్ పైన నడుస్తున్నాను అనేది చెక్ చేయాలి. ప్రశ్న, बाप सभी बच्चों से कौन सी गारंटी करता है? मीठे बच्चे, तुम मुझे याद करे तो मैं गारंटी करता हूं, बिगर सजा खाए तुम मेरे घर में चलेगा. तुम एक बाबा की दिल लगाओ, उस पुरानी दुनिया को देखते भी नहीं देखो, इस दुनिया में रहते पवित्र बनकर दिखाओ, तो बाबा तुम्हें विश्व की बादशाही का గ్యారంటీ देता है. మరి పరమాత్మ మనకి ఏ గ్యారంటీ చేస్తున్నారు? మీరెక్కడున్నారు? పాత ప్రపంచంలో ఉన్నారు. ఈ పాత ప్రపంచాన్ని మనం సింగిల్ హ్యాండ్ గా మార్చగలమా అంటే మార్చలేం. కానీ మన చేతుల్లో ఉన్నదేంటి? ఈ ప్రపంచానికి నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. కళ్ళతో ప్రపంచాన్ని చూస్తాను, కానీ బుద్ధిని మాత్రం అక్కడే కనెక్షన్ జోడిస్తాను. సదా పరమాత్మని కనుక నేను స్మృతి చేస్తే, పరమాత్మ చెప్తున్నారు, ఏ శిక్ష లేకుండా మీరు ఇంటికి వెళ్ళగలరు. ఒక బేసిక్ పాయింట్, నేను చాలా ప్యూర్గా పైనుంచి వచ్చాను, ప్యూర్గా అయ్యి వెళ్ళాలి. వెళ్ళడం అయితే ఖాయం. 2 ways లో వెళ్ళొచ్చు. ఒకటా, నేను ప్యూర్గా అయ్యి రిటర్న్ వెళ్ళాలి. రెండవది, నేను పనిష్మెంట్స్ అనుభవించి వెళ్ళొచ్చు. ఏ వేలో వెళ్తాననేది మన చేతుల్లో ఉంది. పరమాత్మని స్మృతి చేస్తే, ఆత్మ ప్యూర్గా అవుతే ఏ పనిష్మెంట్స్ లేకుండా వెళ్తాం.
ఒక భగవంతుడితో నా హృదయాన్ని జోడించాలి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడనట్టు ఉండాలి. పవిత్రంగా అయ్యి అందరికీ చూపించగలగాలి. స్వయం పరమాత్మ విశ్వ రాజ్య పదవి అనే ఒక ఛాన్స్ మనకి ఇస్తున్నారు. అది ఎలా తీసుకోవాలి? ఎంతవరకు తీసుకోవాలి? మన బిహేవియర్ పైన ఆధారపడి ఉంది. మరి రోజంతా ఇలాంటి డివైన్ బిహేవియర్ నాకు గుర్తుంటుందా అనేది చెక్ చేసుకోవాలి. స్వయం ఆత్మిక తండ్రి వచ్చి మనకి ఈ ఆత్మిక జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. శిక్షల నుంచి ఎలా ముక్తి అవ్వచ్చో వినిపిస్తున్నారు. సద్గతి ఆత్మ ఎలా పొందొచ్చో చెప్తున్నారు. దివ్య గుణాలను ఎలా ధారణ చేయొచ్చో చెప్తున్నారు. సత్యుగంలో కొంతమందే ఉంటారు, 9 లక్షల మందే ఉంటారు. అలాంటి జనాభాలోకి నేను వెళ్ళాలి అంటే ఒక పవిత్రమైన ఆత్మగా అవ్వడానికి ఎంతటి ఎఫర్ట్, పురుషార్థం చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ధారణ, బాబా కా ప్యారా బన్నే కే లియే పూరా फकीर बनना है। देह को भी भूल स्वयं को आत्मा समझना, फिर फकीर बनना। बाबा से बड़े ते बड़ी प्राइज लेने के लिए संपूर्ण पावन बनकर दिखाना, वापस घर जाना। इसलिए इस पुरानी दुनिया से दिल नहीं लगानी है, एक माशुक से दिल लगानी है, बाप और राजधानी को याद करना है। బాబాకి, బాబా మన ఆత్మిక తండ్రి, పరం ఆత్మ. అతను మన తండ్రి కాబట్టి హిందీలో వారిని బాబా అని చెప్పడం జరుగుతుంది. తండ్రి అనొచ్చు, శివ పరమాత్మ అని అనొచ్చు, ఒక ఫాదర్ అని అనొచ్చు. వారికి ప్రియమైన వారిగా నేను అవ్వాలి అంటే పూర్తిగా వారిపైన బలిహారం అవ్వాలి. ఫకీర్లు ఎలా ఉంటారు? నాకంటూ ఏదీ లేదు, నిశ్చింతంగా ఉంటారు. సో మనకంటూ ఏదీ లేదు, అంతా పరమాత్మ ఇచ్చింది, అతను హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అనే నిశ్చయం ఉండాలి. దేహాన్ని కూడా మర్చిపోవాలి, స్వయం ఆత్మాని భావించే ఫకీరుగా అవ్వాలి. పరమాత్మ నుంచి అన్నిటికంటే పెద్ద ప్రైజ్ తీసుకోవడానికి సంపూర్ణ పావన ఆత్మగా అవ్వాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఈ పాత ప్రపంచం పైన హృదయం అనేది జోడించకూడదు. ఒక్క పరమాత్మనే స్మృతి చేయాలి. ఎట్ ద సేమ్ టైం సత్యుగం, గోల్డెన్ ఏజ్ రాజధానిని స్మృతి చేయాలి. आज का वरदान, इस ब्राह्मण जीवन में सदा cheerful और केयरफुल मूड में रहने वाले कंबाइंड रूपधारी भव. నేను ఆత్మ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రసన్నత అంటే ఒక cheerfulness, ఒక ప్లెజెంట్నెస్ అనేది మెయింటైన్ చేస్తే నా మూడ్ ఎప్పుడు కన్వర్ట్ అవ్వదు. సదా ప్రసన్నంగా ఉండగలను. అదే నా ప్రసన్నత స్టేజ్ లేకపోతే నా మూడ్ వెంటనే ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతుంది. ఈ బ్రాహ్మణ జీవితంలో సదా చిరునవ్వు, అట్ ద సేమ్ టైం సదా కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండే మూడ్లో ఉండాలి. మన మూడ్ని ఎప్పుడు మార్చుకోకూడదు. దీనికోసం ఏకాంతత, ఒక ఇంట్రావర్టెడ్నెస్, పరమాత్మని స్మృతి చేయాలి. ఇలా అయితే లేం కదా, ఈరోజు నా మూడ్ అస్సలు బాలేదు, నా మూడ్ మొత్తం పాడు చేసేసారు. ఇలా అయితే వేరే వాళ్ళు మన మూడ్ని బాట్ చేస్తున్నారు అంటే మనం వారికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం కదా. సో అందుకని ఎప్పుడు భావించాలి, నేను ఒంటరిగా లేను, నేను నా తండ్రి కంబైన్డ్గా ఉన్నాం, ఆత్మ పరమాత్మ కంబైన్డ్గా ఉన్నారు అని భావిస్తే మూడ్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. ప్రసన్నంగా, cheerfulగా, కేర్ఫుల్గా ఉండగలం. స్లోగన్, कोई भी उत्सव मनाना अर्थात यार और सेवा की उत्साह में रहना. సో స్మృతి, సేవ మన లైఫ్లో ఎలాంటి బ్యాలెన్సింగ్ చేస్తుందంటే
సదా మన లైఫ్ని ఒక జాయ్ఫుల్ లైఫ్గా చేస్తుంది. మరి ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను సదా పరమాత్మతో కంబైన్డ్గా ఉంటాను. I, the soul, try to be combined with my Supreme Father. I can maintain my cheerfulness, pleasantness, carefulness. I can always maintain a unfluctuating stage which gives me utmost satisfaction. I, the soul, always stay combined with my Father. Okay, chalo. Relax. Om Shanti. నేను శాంత స్వరూపాత్మను. నా ఆత్మిక శాంతి నా ఈ శరీరమంతా వ్యాపిస్తుంది. నా ఈ శరీరంలో ప్రతి అవయవం శాంతిగా అయిపోతుంది. ఎంతో శాంతిగా ఉంటూ, ఎంతో ప్రసన్నంగా ఉండి, నేను ఆత్మ నిశ్చింత జీవితాన్ని గడుపుతాను. శాంత స్వరూప స్థితి నాకు ఎంతో ప్రియమైన స్థితి. నా నుంచి శాంతి కిరణాలు వ్యాపిస్తున్నాయి. నా చుట్టూ శాంతి వైబ్రేషన్స్ వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మ ఈ శాంతమయ స్థితిలో ఉంటూ సదా పవిత్రంగా శాంతమయంగా ఉంటాను. I, the soul, try to experience my own stage of peacefulness and happiness. Peacefulness is my birthright. I experience the vibrations of peacefulness always in my life. I, the soul, is so fortunate that I am always combined with my Father. I always try to be close to the Supreme Father, who is also the point of light. Hey Father, thank you so much for staying close to me, helping me to experience the utmost power. I always try to be connected with you in a detached observer stage. Today, I'm going to maintain my cheerfulness, pleasantness, and carefulness by combined with my Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of combinedness from the Supreme Father. Spread such power to every part of this body and be in a happy stage all the time. Om Shanti.